మరొక్క 2-3 నిమిషాలు కుక్ చేయాలి కాబట్టి దీన్ని కలిపేసుకుందాం. ఇందులో ఆ కొత్తిమీర మనం వేసుకున్న దానివల్ల మంచి టేస్ట్ కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం క్రీమ్ వేసామనుకోండి, దాంతో ఆ రిచ్నెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన కోడిగుడ్డుకి మంత్రం వేద్దాం. కోడిగుడ్డుకి మంత్రం అంటే సరదాగా ఎప్పుడు అంటుంటాను, కొంచెం అంతా పసుపు, అలాగే కొంచెం అంత కారము, చిటికెడంతా ఉప్పు, ఇలా మంత్రం వేసేస్తాను. దీనికి కొంచెం నీళ్లు పోసి దీన్ని లైట్గా కలుపుకొని, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం నీళ్లు వేసి తర్వాత ఈ కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి లైట్గా ఇలా నైఫ్ తోటి ఇలా ఘాట్లులాగా పెట్టి ఇందులో దొర్లించి వేడి నూనెలో లైట్గా టాస్ చేసుకొని దీన్ని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కోడిగుడ్డుకి లైట్గా ఫ్రై చేసిన టెక్స్చర్ మన కోడిగుడ్డు కూరల్లో చాలా బాగుంటుంది. సో మరి మీరు కూడా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కోడిగుడ్లు కేవలం 8 నిమిషాల పాటే ఉడకనివ్వాలి. అంటే నీళ్లు వేడెక్కిన తరువాత కోడిగుడ్లని మనం వేసి 8 నిమిషాల తర్వాత తీసేస్తే లోపల కోడిగుడ్డు సొన ఏదైతే ఉంటుందో మంచి ఎల్లో రంగు ఉంటుంది, లేదనుకోండి నల్లగా అయిపోతుంది. సో మరి ఇటుపక్క కూడా మన స్టవ్ ఆన్ చేసుకొని కేవలం ఒక సగం చెంచాడు నూనె వేసి, అది కూడా కోడిగుడ్లు వేగడానికి మాత్రమే వేసుకొని, అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కోడిగుడ్లని ఈ కారము, పసుపు, ఉప్పు వాటిల్లో ఇలా దొర్లించేసి, చూడండి ఈ విధంగా దొర్లించి ఆ వేడి నూనెలో లైట్గా ఫ్రై చేసి మనం కూరలో వేసుకుంటే ఈ కోడిగుడ్డు టెక్స్చర్ తినేటప్పుడు చక్కగా ఉంటుంది. కోడిగుడ్లు ఇట్టే రెడీ అయిపోయాయి. ఏ కూర చేసుకోవాలన్నా కొంచెం అంటే చేసే పద్ధతి స్టెప్ బై స్టెప్ కొంచెం అర్థమైపోతే ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు వెళ్ళి రోడ్ల మీద చూస్తూ ఉంటారు కదా, కోడిగుడ్లు చక్కగా ఎర్రగా ఫ్రై ఉంటాయి, కానీ అది తింటుంటే భలేగా ఉంటుంది. అవి ఇలాగే చేస్తారు. పెనంలో వేసుకున్న కొంచెం నూనె రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కోడిగుడ్లని చక్కగా వేడి దాంట్లో వేసి లైట్గా దొర్లిచ్చేద్దాం. ఇప్పుడు కోడిగుడ్లు ఈ వేడి నూనెలో చక్కగా చిటపట్లాడుతూ లైట్గా కుక్ అయ్యి మనకు ఒక మంచి టెక్స్చర్ని ఇస్తాయి. అలా ఫ్రై అయిన తర్వాతే మనం ఈ కూరలో వేసుకుందాం, అప్పుడు చాలా బాగుంటుంది. మన గుడ్లు రెడీ. ఇక్కడ మన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. మరి ఈ గుడ్లని ఈ గ్రేవీలో చక్కగా వేసేసుకొని, మీకు ఇది కొంచెం క్రీమీగా మనకి కూర కావాలి అంటే ఇందులో క్రీమ్ వేసుకోవచ్చు. క్రీమ్ వేసేటప్పుడు ఈ గ్రేవీలో ఇలా క్రీమ్ వేసే కంటే కొంచెం అంత ఈ గ్రేవీని క్రీమ్లో వేసుకోవాలి. అయితే ఇలా వేసుకోవడం వల్ల దీన్ని టెంపరింగ్ ఆఫ్ క్రీమ్ అంటారు. అంటే ఈ క్రీము ఇందులో వేసినప్పుడు విరగకుండా చక్కగా కలిసిపోతుంది. ఇందులో ఆ క్రీమ్ని కొంచెం కలుపుకున్న దాన్ని ఇందులో వేసేసుకుందాం. దీనివల్ల ఒక మంచి రిచ్ ఫ్లేవర్ టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు మన కోడిగుడ్డు పులుసేనా, రకరకాల కోడిగుడ్డు కూరలు ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి ఎంతో చిక్కగా, అంటే ఇందులో చికెన్ వేసినా చాలా సూపర్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కోడిగుడ్డు కర్రీ కూడా రెడీ అయిపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.